అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహ్. ఇస్లాం రహస్యాలు అనే ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత కీలకమైన విషయాన్ని తెలుసుకుందాం. దజ్జాల్ వచ్చిన ముందు జరగబోయే ముఖ్యమైన లక్షణాలు. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నామో, ఈ లక్షణాలు మన చుట్టూ ఏ విధంగా కనిపిస్తున్నాయో చూస్తాం. దజ్జాల్ అంటే ఎవరు? దజ్జాల్ అనేది అరబ్బీ పదం. దాని అర్థం మోసగాడు. అతని పేరు అల్మసీహ్ అద్దజ్జాల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ప్రతి ప్రవక్త తన ఉమ్మత్ని దజ్జాల్ గురించి హెచ్చరించారు. నేను కూడా మీకు హెచ్చరిక ఇస్తున్నాను. సహీ బుఖారీ హదీస్ 7121. దజ్జాల్ అనేది ఎప్పటినుంచో చివరి కాలం వస్తుందనే సంకేతంగా భావించబడుతుంది. దజ్జాల్ రాకముందు లక్షణాలు. దజ్జాల్ రాకముందు కొన్ని ముఖ్యమైన సంఘటనలు జరుగుతాయనేది హదీసుల ద్వారా మనకు తెలుసు. వాటిలో కొన్ని మన ముందే జరుగుతున్నట్టు మనం గమనించవచ్చు. చీకటి సమాజం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అఖిర్ జమానాలో ప్రజలు అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా నమ్ముతారు. తిర్మిజీ హదీస్ 2209. నేడు సోషల్ మీడియా, న్యూస్, యూట్యూబ్ ఇందులో ఎంతటి అపవాదాలు జరుగుతున్నాయి. అబద్ధం ఎంతగా వ్యాప్తిలో ఉందో మనం చూస్తున్నాం. అత్యధికంగా జ్ఞానం పోవడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, జ్ఞానం తొలగిపోతుంది, అజ్ఞానం వ్యాప్తి చెందుతుంది. బుఖారీ హదీస్ 80. ఇస్లామీయ జ్ఞానం నేడు ఎంతమందిలో మిగిలింది? యువతలో ఇన్పై ఆసక్తి తగ్గిపోతుండటం. ఇది స్పష్టమైన సంకేతం. భయంకరమైన యుద్ధాలు, పెద్ద యుద్ధాలు, రక్తపాతం, ప్రజల మధ్య ఘర్షణలు, ఇవన్నీ దజ్జాల్ రాకముందు జరగబోయే సంఘటనలు. ప్రస్తుత గాజా, సిరియా, యుక్రెయిన్ వంటి యుద్ధాలపై మీరు ఆలోచించండి. బహుళ మతాల కలయిక, ధర్మాల భ్రమ. ప్రపంచం ఒకే మతంగా తయారవ్వాలని, అన్ని మతాల సమ్మేళనం చేయాలని అనేక దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇది దజ్జాల్ కోసం ప్రణాళిక అంటారు, ఎందుకంటే అతను తన్ను దేవుడిగా ప్రకటించుకుంటాడు. మనం దజ్జాల్ నుంచి ఎలా కాపాడుకోవాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు కొన్ని స్పష్టమైన మార్గాలు చెప్పారు. సూరహ్ అల్-కహ్ఫ్ చదవడం. దజ్జాల్ నుంచి రక్షించుకోవాలంటే సూరహ్ కహ్ఫ్ మొదటి 10 ఆయతులు చదవండి. సహీహ్ ముస్లిం హదీస్ 809. ప్రతి శుక్రవారం దీనిని చదవడం సున్నత్. ఇది మనపై ఒక రక్షణ కవచం అవుతుంది. దుఆ చెప్పడం. అల్లాహుమ్మ ఇన్ని ఆవుజు బికా మిన్ ఫిత్నతిల్ మసీహ్ అద్దజ్జాల్. అర్థం, ఓ అల్లాహ్, మసీహ్ అద్దజ్జాల్ యొక్క ఫిత్నా నుంచి నన్ను రక్షించు. ఈ దుఆని ప్రతి నమాజ్లో చదవడం అభ్యాసం చేయాలి. ఇల్మ్ నేర్చుకోవడం. హదీస్లు, ఖురాన్ గురించి అవగాహన పెంచుకోవడం. అజ్ఞానం మనల్ని ఆందోళనగా చేస్తుంది, జ్ఞానం మనకు ఉత్తమ ఆయుధం. ఇలాంటి సంజీవని విషయాలు మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి. మేము తదుపరి వీడియో ఏ అంశంపై చేయాలో మీరు చెప్పండి. చివరిగా, దజ్జాల్ చాలా చురుకైన మోసగాడు, కాని అల్లాహ్ తాను నమ్మిన వారిని రక్షిస్తాడు. అందుకే ఇస్లాం పైన స్థిరంగా ఉండండి, దుఆలో బలంగా ఉండండి. జజాకుముల్లాహు ఖైరన్. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. అస్సలాములేకుం వరహ్మతుల్లాహ్.